ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతున్న వేళ కాంగ్రెస్ శ్రేణులు చేసిన వికృత చేష్టలకు నిరసనగా విజయనగరంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కూడలి వద్ద చేపట్టిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటాలను దగ్ధం చేశారు. భారతదేశాన్ని విశ్వగురువుగా ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు స్మిత ఆరోపించారు. మతాలకు వర్గాలకు అతీతంగా దేశంలో పౌరులు అందరికీ సంక్షేమాన్ని అందించే దిశగా కేంద్రం కృషి చేస్తోంటే కాంగ్రెస్ నాయకులు శ్రేణులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అసలు విషయం చెప్పడం ఏంటంటే మన పెద్దలు మనకి ఎప్పుడో చెప్పారండి, నాటకం రానివాడట వీధి వంకరగా ఉంది అంటాడంట. వాడికి నాటకం వేయడం రాదని చెప్పడు, వీధి వంకరగా ఉంది అంటాడంట. అలా రాహుల్ గాంధీ తను చెయ్యలేని తను చెందలేని పనుల్ని మన నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి విశ్వగురుగా భారతదేశాన్ని పరిచయం చేస్తుంటే తట్టుకోలేక ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు చేసి గూండాలు తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆయన ఏమీ చేయలేరండి. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క భారత పౌరుడికి ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి ఎన్నో చేస్తున్నారు. అందరం చూస్తున్నాము, ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయండి. ఈ తరుణంలో వారు ఏదో చేద్దామని ఏదో అవుతున్నారు. దానికి మా భారతీయ మహిళా మోర్చా తరపున మేము నిరసన ప్రదర్శన చేస్తూ వారికి ఇదే వార్నింగ్ ఇస్తున్నామండి. ఇక ముందు కూడా ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు గోండాగిరీలు చలాయిస్తామంటే ఈ అభివృద్ధిని కుప్పదూలుస్తాము, ఏదో నిరసన చేసేసి అభివృద్ధిని పక్కదోవ పట్టిస్తామంటే అది చేతగాంతనం అవుతుంది తప్పించి సపోర్ట్ చేసే విధానం కాదండి. ఎప్పుడైతే మీరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తారో, మన భారతదేశ అభివృద్ధి కృషి చేస్తారో, అప్పుడే మీరు కూడా ప్రజల్లో ఒక మనిషిగా ఉంటారు అని, మీ దిగజాడుతనాన్ని మీరే చూపించుకోకూడదని రాహుల్ గాంధీ గారికి మనవి చేస్తున్నామండి. ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరిగితే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.